హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ రీసెంట్గా ఈటీవీ అనే ప్లాట్ఫామ్లో ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే ఒక సిరీస్ వచ్చింది సార్. ఇప్పుడు ఈ సిరీస్ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. అంటే కమ్మ వాళ్ళ పైన విషం చిమ్మేందుకే ఈ సిరీస్ చేశారు, వాళ్ళని విమర్శించేందుకే ఈ సిరీస్ చేశారని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు. నిన్న ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ కూడా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వాళ్ళు ఏర్పాటు కూడా చేశారు. సో ఏం ఇష్యూ జరిగింది, అసలు ఏం విమర్శించారు, ఎందుకు కమ్మ వాళ్ళ పైన విషం చిమ్మే ప్రయత్నంలో భాగంగానే తీశారా? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే ఇది నిజానికి వారం క్రితం నుంచి నడుస్తున్నటువంటి వివాదం. ఇది దాదాపు 4 to 5 days అయిపోయింది. ఓకే. అయిపోయిన సందర్భంగా అంటే అతను ఆల్రెడీ సారీ చెప్పాడు, ఆ సీన్ కట్ చేశాడు కూడా. భారతదేశంలో ప్రతి మనిషికి మతము కులము ఖచ్చితంగా ఉన్నాయి, ప్రపంచంలో ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా పుట్టిన ప్రతి మనిషికి అతని పుట్టుకతో సంబంధం లేకుండానే అతను ఒక కులంలోనో ఒక మతంలోనూ పుడతాడు. కులంలోనూ మతంలోనూ కూడా పుడతాడు ఒకేసారి, అనివార్యం. నేను పుట్టను, లేదు నేను వెళ్ళను అన్నా కుదరదు. పుట్టిన మరుక్షణం అక్కడ వివరాలకు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడానికి డీటెయిల్స్ తీసుకునే దానిలోనే ఇవన్నీ నింపుతారు. సో ఏదో ఒక కులం అనేది మనిషికి ఉంటుంది. కొన్ని ఆధిపత్య కులములు కలవు ఇక్కడ. ఆధిపత్య కులములు అంటే భారతదేశము కులవర్గ సమాజము అని చెప్పి ఉన్నారు. కులవర్గ సమాజం అంటే ఇక్కడ కులమే వర్గముగా ఆపరేట్ అవుతోంది భారతదేశంలో. అంటే కొన్ని కులాలు కూలీ కులాలుగాను, కొన్ని కులాలు ఆధిపత్య కులాలుగాను ఉన్నాయి. ఈ ఆధిపత్య కులాల మీద కింది కులాల వాళ్ళు చాలా సందర్భాల్లో విమర్శలు చేయటం జరుగుతూ వస్తోంది. అలాగే కింది కులాల మీద పై కులాల దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొత్త ఏం కాదు, ఇది నిరంతర ప్రక్రియ, నిరంతరము జరుగుతున్నటువంటి వ్యవహారమే. ఈ క్రమంలోనే కింది కులాల వారికి కొన్ని సౌకర్యాలు కల్పించుట, రిజర్వేషన్లు, ఇతరత్ర ప్రభుత్వ పాఠశాలలలో వారికి, అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవాళ్ళు ఆ కులానికి చెందిన వాళ్ళు, ఇలాంటి డైలాగులు ఇవన్నీ గతంలో అనేక సినిమాల్లో నడిచినాయి. అంటే దళితుల్ని కించపరుస్తూ డైలాగులు కూడా ఉన్నాయి సినిమాల్లో ఉన్నాయి, వెబ్ సిరీసుల్లో ఉన్నాయి. ఆ సందర్భాలలో వాళ్ళు నిరసన వ్యక్తం చేసినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇలా నడుస్తుంది. ఇలా నడుస్తున్నటువంటి క్రమంలోనే ఈ ఎయిర్ అనేటువంటి వెబ్ సిరీస్ అది ఈటీవీ విన్లో ప్రసారం అయింది. అందులో ఒక సన్నివేశం, విజయవాడలో జరిగే సన్నివేశం. విజయవాడలో ఇంటర్మీడియట్లో చేరినటువంటి కుర్రాళ్ళు, వాళ్ళు ఇతర విద్యార్థులతో ఇంటరాక్షను, ఈ ప్రాసెస్లో అక్కడ ఆధిపత్య కులాలకు చెందిన విద్యార్థుల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న క్రమంలో జరిగేటువంటి ఒక సన్నివేశంలో వాళ్ళు ఎన్టీఆర్, బాలకృష్ణ ఆ పేర్లు ప్రస్తావించటము, ఇది అవతల వైపు కుర్రాళ్ళు అంటే వాళ్ళు పర్టికులర్గా ఫలానా అని చెప్పడం కోసం, అంటే వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని చెప్పడం కోసం ఆ సన్నివేశ రూపకల్పన చేశాడు ఆయన. వాళ్ళ నుంచి కింది కులాలకు చెందినటువంటి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆ సన్నివేశాన్ని అలా డ్రైవ్ చేసి ఉంటాడు డైరెక్టర్. నిజానికి ఈ వెబ్ సిరీస్కి నిర్మాత అందులో కొంత నటన చేశాడు తప్ప సందీప్ రాజుకి స్ట్రైట్గా అందులో ప్రొడ్యూసర్ మాత్రమే అతను, అంతే తప్ప డైరెక్షన్ వేరే అతను చేస్తున్నాడు, ఇతను కాదు. కాబట్టి అయితే ఈ డిజైనింగ్ అంతా ఇతను కలర్ ఫోటోతో ఒక ఇమేజ్ వచ్చింది. నటుడిగా కూడా ఆ మధ్య నందమూరి బాలకృష్ణ గారి సినిమాలోనే ఒక క్యారెక్టర్ చేశాడు, మంచి పేరు వచ్చింది. ఆయన సారీ చెబుతూ విడుదల చేసినటువంటి లెటర్లో కూడా వాళ్ళ వల్లనే నేను బతుకుతున్నాను, వాళ్ళ ఆశీర్వాదం వల్లనే నేను అభివృద్ధిలోకి వస్తున్నాను, అలాంటి వాళ్ళని కించపరుస్తానా అని సారీ చెప్పాడు. అయితే ఆ సీన్ తీసేటప్పుడు అతను రైటరు, అతను డైరెక్టరు, వీళ్ళ మధ్య కొంచెం అంటే ఈ మధ్య కాలంలో రియల్గా కొన్ని అంటే సామాజికంగా జరుగుతున్న కొన్ని ఘర్షణలని వాస్తవిక ధోరణితో చిత్రీకరించాలి అనేటువంటి ఒక ట్రెండ్ ఒకటి నడుస్తోంది. ఆ మధ్య కమిటీ కుర్రాళ్ళని ఒక సినిమా వచ్చింది. అందులో రిజర్వేషన్ ఇష్యూని రైజ్ చేశాడు.
రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఉండేటువంటి గ్రూపు, అనుకూలంగా ఉండేటువంటి గ్రూపు వాళ్ళ మధ్య ఘర్షణ నడుస్తుంది సినిమాలో. కాకపోతే దాన్ని మరీ ఇబ్బందికరమైన పరిస్థితుల దాకా తీసుకెళ్లకుండా వాళ్ళ మధ్య ఘర్షణకి దారితీసిన పాయింట్గా మాత్రమే వాడుకున్నాడు డైరెక్టర్. ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా ఎక్కడ మాట్లాడలేదు, దాంతో అతను వివాదంలోకి రాలేదు. అయితే ఇక్కడ సీన్ కూడా అలా వాస్తవిక పరిస్థితుల్ని చిత్రీకరిస్తూ వెళ్ళాలి అని అనుకుని అక్కడ జనరల్గా కాలేజెస్లో అగ్రకులాలకు చెందినటువంటి విద్యార్థులు, ఆధిపత్య కులాలకు చెందినటువంటి విద్యార్థులు కొంచెం కింది కులాల వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చాలా చోట్ల జరుగుతున్నది. దీనికి సంబంధించిన అనేక వార్తలు, అనేక అంటే సన్నివేశాలు ప్రజల స్మృతిపథంలో ఉన్నాయి. కాబట్టి కొత్తగా వీటిని రిఫర్ చేయక్కర్లేదు. కులం పేరుతో కింది కులాల వాళ్ళ మీద ఓపెన్గా మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళకి ప్రతిభ ఉండదు, వీళ్ళు రిజర్వేషన్ కోటాలో వచ్చేసి ఉద్యోగాల్లో చేరిపోతారు, వీళ్ళకి నైపుణ్యం ఉండదు, ఆ నైపుణ్యము ప్రతిభ లేకపోవడం వలన ఆ దేశం ప్రగతి కుంటుబడిపోతోంది అని కూడా మాట్లాడేస్తారు వీళ్ళు ఓపెన్గా. ఇప్పుడు ఆ మధ్య ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో సినిమా తీస్తున్నాను అనే భ్రమలో ఈ చదువులు మాకొద్దు లాంటి సినిమాలు తీసాడు ఒక ఆయన, వేజళ్ళ సత్యనారాయణ గారిని. ఆయన క్షత్రియ రాజు, వేజళ్ళ సత్యనారాయణ రాజు యాక్చువల్గా ఆయన పేరు. వేజళ్ళ సత్యనారాయణ అని పడుతుంది టైటిల్స్లో. అయితే ఆ సినిమాలో ఆయన బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఎక్కడా ఉద్యోగం దొరక్క ఒక చెప్పుల కొట్టులో పనికి చేరతాడు. చేరి ఈ కింది కులాల వాళ్ళకి చెప్పుల సైజులు చూపిస్తూ ఉంటాడు, ఆ చెప్పు తొడిగి. దాన్ని దయనీయంగా చిత్రీకరిస్తాడు ఆ దర్శకుడు. అంటే ప్రపంచం అంతా ఒక బ్రాహ్మడు చెప్పుల కొట్టులో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందే అని కుమిలిపోవాలనేది ఆయన ఉద్దేశం. అంటే బ్రాహ్మణులు చెప్పుల కొట్టులో పని చేయకూడదా అనేది ప్రశ్న. చేస్తే ఏమైపోతుంది, ప్రపంచం సర్వనాశనం అయిపోదు కదా. కానీ ఆ దర్శకుడు అలా భావించాడు. మళ్ళీ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ, ఈ చదువులు మాకొద్దు అని పరుచూరి వారే రచన. దానికి పరుచూరి వారి రచనలో ఆ సన్నివేశం కల్పించడం ద్వారా ప్రోగ్రెసివ్ ఐడియాలజీ పేరుతో కులాలు లేవు, రిజర్వేషన్లు వద్దు, అందరూ సమానమే, ప్రతిభ అందరూ అంటే అందరికీ ప్రతిభ కావాలి, ఈ పద్ధతిలో ప్రతిభ అనే దాన్ని ముందు పెట్టి కొంతమంది ఇలా చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేసుకుని బతకాల్సి వస్తుందని ఒక సెంటిమెంటల్ ఇష్యూగా మార్చి ఇవి తీయటం వెనకాల కాన్స్పరసీ ఏమిటి అంటే వెనకబాటుతనాన్ని మూసివేసేటువంటి ప్రయత్నం, కింది కులాలలో ఉన్నటువంటి వెనకబాటుతనాన్ని కప్పివేసి వాళ్ళు ఏదో అభివృద్ధి చెందిపోయారు 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో అని నమ్మబలికేటువంటి ఒక కాన్స్పరసీ దాగుంది దాని వెనకాల. అందులో భాగంగానే అంటే యాంటీ రిజర్వేషన్ మూమెంట్కి కూడా అదే పునాది, ప్రతిభ అనేదే పునాది. ప్రతిభ ప్రాతిపదికగా కావాలి, కులం ప్రాతిపదికగా కాదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. కానీ ఇక్కడ ఏ పల్లెటూరుకి వెళ్ళినా కానీ ఎవరు మాయ చేయక్కర్లేదు. ఏదన్నా విలేజ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భూమి ఏ కులాల చేతుల్లో ఉంది, ఏ కులాలు కూలి పనులు చేస్తున్నాయని చూస్తే అర్థమైపోతుంది పరిస్థితి ఏంటి అనేది. ఎవరు పెద్దగా దీనిలో మసిబూసి మారేడుకాయ చేయాల్సింది ఏమీ లేదు. అందుకని ప్రతిభ అనే పాయింట్ దగ్గర విభేదించేది ఎక్కడంటే, ఒక కూలీ కులంలో పుట్టినటువంటి, కూలీ కులం అంటే కింది కులాలు, ఈ రోజుకి పారిశుధ్య పనులు ఎందుకు వాళ్ళే చేస్తున్నారు, కింది కులాల వాళ్ళే ఎందుకు చేస్తున్నారు, బ్రాహ్మణులు ఎందుకు లేరు ఆ ఏరియాలో అంటే ఏం మాట్లాడతారు వీళ్ళు? కులం ప్రాతిపదికగానే ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలే అవి, కానీ నియమించేటప్పుడు బలానా కులం నుంచి అని చూస్తున్నారు, ఆ ఉద్యోగాలన్నీ వాళ్ళకే ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆ కుటుంబాలలో పుట్టినటువంటి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యేకంగా విద్య ఏమీ నేర్పరు. వాడు వెరీ ఫస్ట్ డే స్కూల్కి వచ్చిన రోజు అక్కడ ఏం నేర్పితే అది నేర్చుకుంటాడు. అదే ఒక బ్రాహ్మణ కుటుంబంలోనో లేకపోతే కమ్మ కులంలోనో లేకపోతే ఇంకొక అగ్రకులంలో క్షత్రియ కులంలోనో
కాపు కులంలోనూ పుట్టినటువంటి పిల్లవాడికి బ్రాటప్లోనే పుట్టిన తర్వాత వాడికి కొంచెం మాటలు వస్తుండగానే ఏబిసిడీలు నేర్పిస్తారు. ఇంట్లోనే అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమం నడిపి వాడితో రాయిస్తారు. వాడు స్కూల్కి వచ్చే నాటికే వాడికి స్కూల్ మీద కమాండు చాలా జ్ఞానంతో వస్తాడు వాడు స్కూల్కి. వీడు ఏమీ లేకుండా వస్తాడు అక్కడికి. వాడికి వీడికి పోటీ అంటే ఎలా కుదురుతుంది? వాడి ఇంటికి వెళ్ళాక వాడికి ట్యూషనో లేకపోతే ఇంట్లో చెప్పేవాళ్ళు ఎవరో ఉంటారు. వీడికి ఎవడో ఉండడు. స్కూల్ తప్ప మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ అదే పని. అక్కడ ఏదో పనిలో సహాయపడటం లాంటి పనులు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి జ్ఞానంలో పోటీ పెట్టేస్తే అలాగా ఒకే స్థాయికి వాళ్ళు కాదు కదా. ఓ కుంటివాడిని కాళ్ళు ఉన్నవాడిని ఒకే లైన్ మీద నుంచోబెట్టి పరిగెట్టమంటే ఎలా కుదురుతుంది? అందుకని ప్రతిభ అనేటువంటి ఆర్గ్యుమెంట్ వెనకాల కుట్ర ఉంది. ఈ సామాజిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి కాబట్టి ప్రతిభ అనే ఆర్గ్యుమెంట్ ఇక్కడ నడవదు అని ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన సందర్భంగా ప్రతి కాలేజీ తిరిగి చెప్పడం జరిగింది ఆ రోజుల్లో. కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇంతకాలం అజమాయిషీ చేస్తున్న కులాల మీద కింది కులాల నుంచి ఏదో మేరకు నిరసన వస్తుంది. వచ్చినప్పుడు మీరు ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఉన్నవాళ్ళు కూడా రియాక్ట్ అయిపోయి విరుచుకుపడిపోతే ఎలాగా? అర్థం చేసుకోండి. కొంచెం ఆగ్రహం ప్రదర్శించారు అనుకోండి, డైలాగ్ నెరపండి, మాట్లాడండి వాళ్ళతో. ప్రెస్ మీట్లు పెట్టి విరుచుకుపడిపోతే అలాగా మా కులాన్ని కించపరుస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఎన్టీఆర్ గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు, నందమూరి బాలకృష్ణ గారి గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు, ఇలా తయారైపోయింది సన్నివేశం. ఈ క్రమంలో అనేక వీడియోలు పంపు చేస్తున్నారు వాళ్ళు. ఈ ఏఐఆర్ గొడవ తర్వాత ఎన్టీ రామారావు గారి ఆహారపు అలవాట్ల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు యూట్యూబుల్లో మాట్లాడేవాళ్ళు అని చెప్పి కొంతమందిని ఫోటోలు పెట్టి వీడియోలు చేసి పెడుతున్నారు. సరే, ఆ కాలం నాటి స్టామినా, ఆయన తినే తిండి దాని గురించి మాట్లాడటం, ఆయన పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడటం ఖచ్చితంగా తప్పే. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటి? తెలుగుదేశం పార్టీని కించపరిస్తే కమ్మ కులాన్ని కించపరిచినట్టు, రామారావు గారి గురించి మాట్లాడితే కమ్మ కులాన్ని కించపరిచినట్టు అలా కాదు. వ్యక్తులు కూడా వ్యక్తులు సమాజంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఎన్టీ రామారావు గారిలో పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ కూడా ఉంది. రెండింటి గురించి మాట్లాడతాం. ఎందుకు అభ్యంతరం ఉండాలి? ఆయన సామాజిక జీవితంలో ఉన్నాడు. ఆయన కేవలం సినిమా నటుడుగానే లేడు. ఆయన సినిమా నటుడుగాను ఉన్నాడు. సినిమాల్లో ఉంటూ రాజకీయ ప్రవచనాలు చేశాడు. ఆయన రాజకీయ ప్రతిపాదనలు చేశాడు. రాజకీయ క్షేత్రంలోకి వచ్చాడు. రాజకీయ పార్టీ పెట్టాడు. కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాల్లో కొన్ని మంచివి ఉన్నాయి, దుర్మార్గమైన నిర్ణయాలు కూడా తీసుకున్నాడు ఆయనే. సేమ్ మనిషి. కాబట్టి తప్పు చేసినప్పుడు తప్పనే మాట్లాడతాం, ఆయన కరెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ అనే మాట్లాడతాం. ఆయన రాజకీయ అభిప్రాయాలతో విభేదించే కదా చంద్రబాబు నాయుడు గారు ఎదురు తిరిగి పార్టీ పరిరక్షణ పేరుతో ఆయనకు వెన్నుపోటు పొడిచింది. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆయనేమో మీకు మహనీయుడు, దేవుడు అంటే ఎలా కుదురుతుంది? అందుకని అది కులం పేరుతో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటము, కులం పేరుతో హర్ట్ అయిపోయి మాట్లాడటం, ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఉన్నామని చెప్తున్న కొంతమంది వాళ్ళు కూడా ఈ సందీప్ రాజ్ అనేవాళ్ళు ఎక్కడో కమ్మ కులం మీద వ్యతిరేకత పోగుపడిపోయి ఉంటుంది, పోగుపడిపోయి ఉండటం చేత వాడు ఇలాగ తీస్తూ ఉండుంటాడు అన్న ఒక చిన్న అంటే సున్నితంగా విమర్శించేటువంటి ప్రయత్నాలు కూడా కొంతమంది చేసేస్తున్నారు. అంటే కాన్షియస్గాను అన్కాన్షియస్గాను కులం పనిచేస్తోంది ప్రతి ఒక్క మనిషిలోని. కులం ఉనికిలో ఉంది. కులం ఉనికిలో ఉంది అనటానికి నిదర్శనమే ఈ ప్రెస్ మీట్లు, ఈ హడావిడి, ఈ వీడియోలు, ఇవన్నీ. కాబట్టి ఈ మధ్య 23 అనే పేరుతో సినిమా వచ్చింది. ఆ సినిమాలో వాళ్ళు చుండూరు ఇన్సిడెంట్ని గ్లోరిఫై చేసి చూపించగానే రెడ్డి సామాజిక వర్గం గాయపడి వాళ్ళు కొంతమంది రియాక్ట్ అయ్యి అదే టైంలో దానికి కొంచెం ముందు జరిగినటువంటి కారం చేయడం ఎందుకు మర్చిపోయారు, వ్యూహాత్మకంగా మర్చిపోయారు, కుట్రపూరితంగా మర్చిపోయారు. అంటే అక్కడేమో మాదిగల మీద వాళ్ళు దాడి చేశారు కమ్మలు, ఇక్కడేమో రెడ్లు మాల సామాజిక వర్గం మీద దాడి చేశారు. రెండూ ఒకటే. అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇది జరిగింది, తెలుగుదేశం పార్టీ హయాంలో అది జరిగింది. రెండు పార్టీలకు చెందినటువంటి అగ్రకులాలు దళితుల మీద దాడులు చేయటం అనేది
ఫ్యాక్ట్. అయితే మమ్మల్ని మాత్రమే తీసి వాళ్ళని ఎందుకు వదిలిపెట్టారు, వాళ్ళ దగ్గర ఏమైనా లాలూచి పడ్డారా మీరు అని చెప్పి వీళ్ళు దాడి ఆ సినిమా మీద. అంతే తప్ప వీళ్ళు చేసిన దాడి గురించి వీళ్ళు సారీ చెప్పడం అది కాదు. అంటే దాడి చేయటం మా లక్షణం అని చెప్పి మళ్ళీ ఒకసారి ఎస్టాబ్లిష్ చేసుకోవటమే. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం వంతు వచ్చింది. వాళ్ళు ఈ సినిమా మీద ఈ వెబ్ సిరీస్ మీద దాడి చేస్తున్నారు. పైగా ఈ వెబ్ సిరీస్ ప్లాట్ఫామ్ ఈటీవీ. ఈటీవీ అనేది మరి రాజగురు రామోజీరావు గారి తాలూకా దుకాణం అది. కాబట్టి ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో లింక్ అయి ఉన్నటువంటి కులం కూడా. అంటే కమ్మ సామాజిక వర్గం గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అంటే యూరప్లో జరిగినటువంటి పారిశ్రామిక విప్లవం లాంటిది ఇక్కడ జరగలేదు, కానీ ఒక రకంగా అలాంటి ఐడియాలజీతో కదిలినటువంటి ఒక కులంగా కమ్మ కులానికి ఒక గుర్తింపు ఒక ఏరియాలో ఉంది. అందుకని ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రాంతాల్లో జరిగినటువంటి చాలా ఉద్యమాలలో వీళ్ళ కదలికలు కనిపిస్తాయి. ఈవెన్ కారంచేడు చెంచురామయ్య హత్య పీపుల్స్ వార్ నడిపినటువంటి ఒక యాక్షన్లో ఆయన చనిపోయాడు. ఆయన్ని హత్య చేశారు, ఖతం చేశారు. యాక్చువల్గా దగ్గుపాటి చెంచురామయ్యని చంపడానికి వెళ్ళిన దళంలో ఆ దళనాయకుడు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడే అనేటువంటి ఒక అభిప్రాయం ప్రపంచంలో ఉంది. అంటే అలా కదిలారు వాళ్ళు, అలా కదిలారు. అనేక ఉద్యమాల్లో వాళ్ళ అడుగుజాడలు కనిపిస్తాయి. కానీ ఇదంతా సోషల్ క్యాపిటల్గా వాడేస్తున్నారు అనే విమర్శ కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ భరించాలి, తప్పదు. అజమాయిషీ చేస్తున్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పేరుతో మాట్లాడటం అంటే అది ఇక్కడ కమ్మ సామాజిక వర్గం గాయపడింది అంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కాబట్టి దాడులు చేయట్లేదు ఎవరు. ఓకే, అది కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు వాంటెడ్గా దాడి చేస్తున్నారని. అది కూడా ఏమీ లేదు. సహజ ప్రక్రియ, సహజంగా జరుగుతుంది ఇది. బ్రాహ్మణీయ భావజాలం అంటే బ్రాహ్మణులు అసలే కష్టాల్లో ఉన్నారు, ఇప్పుడు బ్రాహ్మణీయ భావజాలం అని తిడతారేంటి, మనువాదం అని తిడతారేమిటి అని కొంతమంది బ్రాహ్మణులు ఆవేశపడుతూ ఉంటారు. పాపం బ్రాహ్మణులు ఎంతమంది తిండి లేక చచ్చిపోతున్నారో తెలుసా మీకు అని మాట్లాడతారు. నిజమే కావచ్చు, కానీ ఈ భావజాలానికి బలంగా ఒత్తాసిస్తూ నిలబడుతున్నది, సైద్ధాంతిక బలాన్ని ఇస్తున్నది మీరే. దాన్ని అంగీకరించండి, దాని నుంచి డ్రైవ్ అవడానికి ఏం చేయాలో అది ఆలోచించండి. మళ్ళీ క్యాస్ట్ సెంట్రిక్గా మాట్లాడే ప్రయత్నం చేయకండి. మీరెందుకు గాయపడుతున్నారు, మీలో ఉన్నటువంటి కులం ఎందుకు గాయపడుతోంది? ఒక మాట వినగానే కులం లేదు అని అప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ కులం గురించి ఒక మాట రాగానే వాళ్ళల్లో ఉన్నటువంటి కులం హర్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది ధన్మని. అంటే మీలో ఇంకా కులం మిగిలి ఉంది అనేది గుర్తు ఇది. కాబట్టి ఆయన ఆల్రెడీ సారీ చెప్పాడు, ఆ సీన్ డిలీట్ చేశాడు, దండం పెట్టాడు. మీ వల్లనే నేను బతుకుతున్నాను, మీ వల్లనే నేను భోజనం చేస్తున్నాను అని కూడా మాట్లాడాడు. ఇంక వదిలిపెట్టచ్చు కదా, ఎందుకు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి ఇంత లాగుతున్నారు దీన్ని? పైగా ప్రపంచవ్యాప్తంగా కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయటమే అందరికీ ప్రోగ్రామ్ అయిపోయిందని కూడా మాట్లాడేస్తున్నారు కొంతమంది జ్ఞానులు. ఎవరికి పట్టింది మీ కులం మీద దాడి చేయాల్సిన అవసరం? మీరు కదా దాడులు చేస్తోంది. మీరు చేస్తున్న దాడుల గురించి మాట్లాడటానికే భయపడి చూస్తుంటే పైగా ఇప్పుడు ఒక విచిత్రమైన దారుణం జరిగిపోతుంది. కొంతకాలం అంటే ఇప్పటివరకు తెలుగు ప్రాంతాలలో ప్రోగ్రెసివ్ అంటే ఏదో మేరకు ప్రజల అభివృద్ధికి దోహదపడేటువంటి కార్యక్రమాలలో అడుగు కలిపినటువంటి కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు రైట్ వింగ్కి విపరీతంగా జరగటం కనిపిస్తోంది. హిందుత్వ వైపు డ్రైవ్ అవుతోంది. ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి అని చెప్పి ఒక పక్కన ఇతర కులాల వాళ్ళు భయంతో ఉన్నారు. దాని గురించి ఆలోచించుకోండి మీరు ఇంటర్నల్గా. అంతే తప్ప ఇలా బయటకు వచ్చి మిగిలిన కులాల మీద ఈ పేరుతో ఈ ఏఐఆర్ఓ లేకపోతే మరొకటో సందీప్ రాజు ఈ పేరుతో దాడులు చేసేస్తే ఎలా? మీరు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి వార్నింగ్లు ఇచ్చేస్తే ఎలాగా? అందుకని